ఫస్ట్ డే ఆఫీస్ కదా అని చాలా డీసెంట్గా రెడీ అయ్యాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే హోటల్ దగ్గరికి ఆఫీస్ బస్ వచ్చింది. ఇది మా ఆఫీస్ ప్రెమిసెస్. నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయి. అరగంట లంచ్ బ్రేక్ ఇచ్చి 8 గంటల ఇండక్షన్ ప్రోగ్రామ్ పెట్టారు. లాస్ట్కి జాయినింగ్ కిట్ ఇచ్చి పంపించారనమాట. హోటల్లో బ్రేక్ఫాస్ట్ బఫే మాత్రమే ఫ్రీ. ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ మీరే కొనుక్కొని తినాలని చెప్పారు. ఇంకో విషయం, ట్రావెల్ బిల్స్ కాకుండా మనకి హైదరాబాద్లో క్యాబ్ బిల్లు అండ్ మహీంద్రా వరల్డ్ సిటీకి రీచ్ అవ్వడానికి క్యాబ్ బిల్, ఆ రెండు కూడా రియంబర్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేసి ఆ బిల్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది మన సెకండ్ డే ఆఫీస్ లుక్. వీటిని చూసినప్పుడల్లా చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయి నాకైతే. సర్ప్రైజ్ అని చెప్పి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నేను ఈ కంపెనీలో జాయిన్ అయిన 1001 ఉమెన్ ఎంప్లాయీ అట. సో ఏకంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వచ్చి బొకే ఇచ్చి కేక్ కట్ చేయించి ఇన్వైట్ చేశారనమాట. మొత్తం ఎవరైతే ఇండక్షన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యామో వాళ్ళందరితో కలిసి ఇలాగ ఒక గ్రూప్ పిక్ తీశారు. ఈవినింగ్ కూడా ఫ్రీగా బస్లో హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. ఐడి కార్డ్ ఇచ్చేశారు. టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ డే ఆఫీస్లో. ఇంకెందుకు దుల్లగొట్టేద్దాం పదండి. టెక్నికల్ టీమ్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఆఫీస్కి వచ్చారనమాట నేను వెళ్ళినప్పుడు. టీం మొత్తం ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళతో ప్రజెంట్ ఏం జరుగుతుంది, డిస్కషన్స్ అన్నీ అయిపోయి ఫుల్ హెక్టిక్ డే అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు మనకి ఇంకో పంచాయతీ ఉంది, ఇల్లు వెతుక్కోవాలి. ఇక్కడ మనకు బండి లేదు, ఫ్రెండ్స్ లేరు, ఏరియా కూడా తెలియదు, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అంతగా అవైలబుల్ లేదు. సో చూడాలి ఇల్లు ఎలా ఎతకాలో ఏంటో. ఆఫీస్లో ఎన్ని తిప్పలు పడినా బయటకు వచ్చిన తర్వాత ఈ ఏరియా, ఇక్కడున్న నేచరు, ఈ ప్లెజెంట్ సన్సెట్ చూసిన తర్వాత హాయిగా అనిపిస్తుందండి. మీరేమంటారు?